వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల పంచాయతీలు ఇంకా తేలడం లేదు. ఓడిపోయిన నేతలు ముఖం చాటేస్తున్నారు. పదవి కావాలనుకుంటున్న వారి మొరను పార్టీ పెద్దలు ఆలకించడం లేదు. దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ పరేషాన్ అవుతోంది. ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఇన్ఛార్జ్ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఒకరు మాజీ మంత్రి, మరొకరు మాజీ ఎమ్మెల్యే. పార్టీ బాధ్యతల కోసం తాడేపల్లి కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఒకే నియోజకవర్గం కోసం ఇద్దరు వైసీపీ నేతలు పోటీ పడడం ఫ్యాన్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో సిట్టింగును మార్పు చేసిన ఫ్యాన్ పార్టీ ప్రయోగం వికటించింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా తయారైంది పరిస్థితి. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును పక్కన పెట్టి బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన నాటి మంత్రి మేరుగ నాగార్జునకు సీటిచ్చింది. బదిలీ ప్రయోగం ఫలితం ఇవ్వలేదు. ఓటమి తర్వాత సంతనూతలపాడు ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నాగార్జున 7 నెలలుగా ముఖం చాటేశారు. ఫ్యాన్ ఉన్నా స్విచ్ ఆన్ చేసే నేత లేరు. దీంతో దుమ్ము పట్టుకుపోయింది. దీన్ని దులిపేవారు లేకపోవడంతో వైసీపీ బలహీనపడుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పిలుపు ఇచ్చే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేవారు లేరు. కొత్తగా ఎవరికైనా ఇన్ఛార్జి పదవి ఇస్తారా అంటే పార్టీ పెద్దలు ఆ దిశగా చర్యలకు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. సంతనూతలపాడు సమన్వయకర్త పదవి చేపట్టే నాయకులు లేరా అంటే అదేం కాదు. ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కడుతున్నారు. సుధాకర్ బాబు 2019లో ఇక్కడి నుంచి గెలిచారు. కానీ గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఇక ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ 2014లో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత, క్యాడర్ నుంచి ఫిర్యాదుల పరంపరతో 2019లో ఎర్రగొండపాలెంకు బదిలీ అయ్యారు. అక్కడైనా సక్రమంగా ఉంటారా అంటే అదీ లేదు. జగన్ కేబినెట్ లో 5 ఏళ్లు మంత్రిగా పనిచేసినా వ్యతిరేకతను మూటకట్టుకోవడంతో గత ఎన్నికల్లోనూ స్థానచలనం తప్పలేదు. ఎర్రగొండపాలెం నుంచి కొండపికి పంపడంతో టీడీపీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈయన కూడా ఆ నియోజకవర్గానికి ముఖం చాటేశారు. ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యేగా తాటిపత్రి చంద్రశేఖర్ ఉన్నారు. దీంతో ఆదిమూలపు సురేష్ అక్కడికి తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. కొండపిలో ప్రస్తుత మంత్రి బాల వీరాంజనేయ స్వామిని ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న ఆదిమూలపు సురేష్ గతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంతనూతలపాడే సురక్షితమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. సమన్వయకర్త పోస్టు విషయంలో ప్రాంతీయవాదం కూడా వస్తోంది. ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన సుధాకర్ బాబుది గుంటూరు జిల్లా, ఆదిమూలపు సురేష్ది ప్రకాశం జిల్లా. దీంతో తనకు ప్రాతినిధ్యం ఇస్తే గతంలో ఉన్న క్యాడర్ను సమీకరించి పార్టీని బలోపేతం చేస్తానని పార్టీ పెద్దలకు చెబుతున్నారు సురేష్. గత ఎన్నికల్లో సంతనూతలపాడులో ఓడిపోయిన నాగార్జున తన సొంత నియోజకవర్గం బాపట్ల జిల్లా వేమూరు వెళ్లాలన్న ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో వేమూరులో ఓడిపోయిన వరికూటి అశోక్ బాబు పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తోంది. ఇన్ఛార్జీల మార్పు అంశం చిక్కు సమస్యగా మారడంతో ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న ఫ్యాన్ పార్టీ నాయకత్వం దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని క్యాడర్ కోరుతోంది. జాప్యం చేస్తే పార్టీకే నష్టమని తెగేసి చెబుతోంది. సంతనూతలపాడులో 7 నెలలుగా పార్టీని పట్టించుకునే దిక్కులేదు. దీంతో వైసీపీ డౌన్ ఫాల్ పై హార్డ్ కోర్ క్యాడర్ లో ఆందోళన నెలకొంది. ఇన్ఛార్జ్ నియామకం విషయంలో నాన్పుడు ధోరణి అవలంబిస్తే పార్టీ మరింత భ్రష్టు పట్టిపోయే ప్రమాదం లేకపోలేదన్న టెన్షన్ ఉంది.
పార్టీ భవిష్యత్తుపై క్యాడర్కు ఉన్న శ్రద్ధ నేతలకు లేదు. ఏదో సాధిస్తారని నాగార్జునకు సీటిస్తే నిండా ముంచారన్నది లోకల్ క్యాడర్ మాట. నడిపించే నేత లేకపోవడంతో పార్టీ అధోగతి పాలవుతోందని వైసీపీ శ్రేణుల్లో ఉన్న ఆవేదన ప్యాలెస్ పెద్దల్లో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొత్త ఇన్ఛార్జ్ వస్తారేమోనని కోటి ఆశలు పెట్టుకున్నారు. పార్టీని గాడిలో పెట్టి మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కించే నేతకు బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ కోరుతోంది. సంతనూతలపాడు నియోజకవర్గం కేటాయించాలని ఇటు సుధాకర్ బాబు, అటు ఆదిమూలపు సురేష్ తాడేపల్లిలో పంచాయతీలు పెడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వర్గాలతో ఎవరికి వారు మద్దతు కూడగడుతున్నారు. ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఆశపై ఆసక్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ లో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మేరుగా నాగార్జున స్థానంలో మరో నేతను నియమించి క్యాడర్లో కొత్త జోష్ నింపుతారా లేక కష్టాలను కొనసాగిస్తారా అన్నది చూడాలి.